హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డైరెక్ట్ సెల్లింగ్లో ది బెస్ట్ క్వాలిటీ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ ఎలా లభిస్తుందో తెలుసుకుందాం. నేను పనిచేస్తున్నటువంటి మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి కంపెనీ ఫాలో అయ్యే డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ని బేస్ చేసుకొని ఈ విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకుందాం. ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్లోనే బెస్ట్ క్వాలిటీ తప్పనిసరిగా ఉంటుంది? ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక విషయం క్లియర్గా తెలుసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది టీవీ అడ్వర్టైజ్మెంట్ల మీద నడిచేటువంటి బిజినెస్ కాదు, హోర్డింగ్ల మీద నడిచే బిజినెస్ కాదు, సెలబ్రిటీ హైప్ మీద నడిచేటువంటి వ్యవస్థ కాదు. ఇక్కడ ఒకటే మార్కెటింగ్ ఉంటుంది. ఏంటి అది? సాటిస్ఫైడ్ కస్టమర్ నోటి మాట. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. మీరు ఒక ప్రోడక్ట్ వాడారు, మీకు నిజంగా నచ్చింది, మీకు రిజల్ట్ కనిపించింది. అప్పుడు ఏమవుతుంది? మీరు మీ ఫ్యామిలీకి చెప్పకుండా ఉండగలుగుతారా? మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పకుండా ఉండగలుగుతారా? లేదు, ఉండలేరు. అలాగే మీకు నచ్చని ప్రోడక్ట్ అయితే, రిజల్ట్ రాకపోతే మీరు ఎవరికైనా రికమెండ్ చేస్తారా? అస్సలు చెయ్యరు. అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్లో క్వాలిటీ అనేది ఆప్షన్ కాదు, తప్పనిసరి. ఖచ్చితంగా క్వాలిటీ ఉండి తీరాల్సిందే. అందుకే మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటివి, అంటే ఇలాంటి కంపెనీలు ప్రొడక్ట్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావు, రాజీ పడవు, పడే అవకాశం కూడా లేదు. ఎందుకో బయట మార్కెట్తో పోల్చి చూద్దాం. బయట మార్కెట్లో మీడియా అడ్వర్టైజ్మెంట్ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అడ్వర్టైజ్మెంట్ స్ట్రాంగ్గా ఉంటే, ప్యాకేజింగ్ అనేటువంటిది ఆకర్షణీయంగా ఉంటే, సెలబ్రిటీ ప్రమోషన్ ఉంటే, క్వాలిటీ కొంచెం అటు ఇటు అయిపోయినా కానీ ప్రోడక్ట్ కొంతకాలం అనేటువంటిది నడిచే అవకాశం ఉంది, సేల్స్ జరుగుతూ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కొనేటువంటి వ్యక్తి ప్రోడక్ట్ని కాదు, ప్రమోషన్ని నమ్మి కొంటున్నారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో అది పూర్తిగా రివర్స్. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ల సహాయం ఉండదు, ఫేక్ హైప్ అనేటువంటిది అవకాశం లేదు, ఉండదు. ఒకసారి కొంటే సరిపోదు, మళ్ళీ మళ్ళీ వాడాలి. అంటే మళ్ళీ వాడాలి అంటే క్వాలిటీ లేకపోతే ఈ బిజినెస్ ఒక్క అడుగు కూడా ముందుకి కదలదు. అందుకే మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి బెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్ క్వాలిటీ విషయంలో చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పేరు చాలా విలువైనది, నమ్మకం ఖరీదైంది. ఒకసారి నమ్మకం అనేది పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. అందుకే ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో క్వాలిటీ అనేటువంటిది ముఖ్యం, ఇంపార్టెంట్. రిజల్ట్ అనేటువంటిది ముఖ్యం, నిజాయితీ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అందుకే నేను చాలా కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, మీరు క్వాలిటీని నమ్మితే, ప్రోడక్ట్ని నిజంగా వాడితే, రిజల్ట్ని అనుభవంతో మాట్లాడితే డైరెక్ట్ సెల్లింగ్ కన్నా స్ట్రాంగ్ అండ్ లాంగ్ టర్మ్ బిజినెస్ మోడల్ అనేటువంటిది ఇంకొకటి లేదనే చెప్పొచ్చు. ఇది కేవలం డబ్బు కోసం చేసేటువంటి బిజినెస్ కాదు, ఇది నమ్మకంతో నిర్మించేటువంటి ఒక ప్రయాణం, ఇది విలువలతో పెంచేటువంటి వ్యవస్థ, ఇది లీడర్ని తయారు చేసే ఒక పెద్ద ప్లాట్ఫామ్. మీకు ఈ వీడియోలో సమాచారం కనుక మీకు నచ్చి ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు డైరెక్ట్ సెల్లింగ్ను సరైనటువంటి కోణంలో, సరైన యాంగిల్లో అర్థం చేసుకోవాలంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.